టీ20 వరల్డ్ కప్ లో ఇవాళ హై వోల్టేజ్ పోరు జరగనుంది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్ సౌత్ ఆఫ్రికా జట్లు సూపర్ 8 పోర్లో తలపడనున్నాయి. రెండు బలమైన జట్లు కావడంతో ఉత్కంఠ నెలకొంది. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన టీమిండియా సౌత్ ఆఫ్రికా తలపడుతుండటంతో క్రికెట్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. టీ20 ప్రపంచ కప్ లో గ్రూప్ దశలో అదరగొట్టిన టీమిండియా సూపర్ 8లో సత్తా చాటేందుకు సిద్ధమైంది. ఇవాళ సౌత్ ఆఫ్రికాతో భారత్ తలపడనుంది. గ్రూప్ స్టేజ్ లో ఆడిన 4 మ్యాచ్ల్లో గెలిచిన భారత్ సూపర్ 8లోనూ అదే సత్తా చాటి సగర్వంగా సెమీఫైనల్ కి దూసుకు వెళ్లాలని భావిస్తోంది. టీమిండియా మంచి ఫామ్ లో ఉన్నప్పటికీ ఓపెనర్ అభిషేక్ శర్మ ప్రదర్శనే కొంత ఆందోళన కలిగిస్తోంది. ఆడిన 3 మ్యాచ్ల్లో డకౌట్ అయిన అభిషేక్ సౌత్ ఆఫ్రికా మ్యాచ్లో అదరగొడితే సఫారీలను కట్టడి చేయొచ్చు. శివన్ దుబే, ఇషాన్ కిషన్, కెప్టెన్ సూర్యకుమార్ అద్భుత ఫామ్ లో ఉన్నారు. వీరికి తోడు అభిషేక్ శర్మ రాణిస్తే టీమిండియాకు తిరుగుండదంటున్నారు. టోర్నీకి ప్రారంభం ముందు పేలవ ఫామ్ కొనసాగించిన సూర్యకుమార్ ఇప్పుడు అదరగొడుతున్నాడు. క్రీజ్లో నిలదొక్కుంటే చాలు ఇన్నింగ్స్ చక్కబెట్టే సమర్థత ఉంది. ఇటు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా బౌలింగ్ బ్యాటింగ్ లో రాణిస్తుండడం టీమిండియాకు పెద్ద ప్లస్ పాయింట్. బిగ్ హిట్టర్ గా పేరున్న రింకు సింగ్ ఆ స్థాయి ప్రదర్శన ఈ మెగా టోర్నీలో ఆశిస్తున్నారు ఫ్యాన్స్. ఇటు బౌలింగ్ లోనూ బౌలర్లు రాణిస్తున్నారు. బూమ్రా, అర్షదీప్, సిరాజ్, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, సుందర్, అక్షర్ పటేల్ తో బౌలింగ్ బలంగా ఉంది. బ్యాటర్లు, బౌలర్లు సమిష్టిగా రాణిస్తే భారత్ సూపర్ 8కి చేరడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్. దక్షిణాఫ్రికా కూడా బలంగా కనిపిస్తోంది. భీకర ఫామ్ లో ఉన్న సఫారీలో భారత బృందానికి షాక్ ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. గ్రూప్ దశలో కెనడాపై 57 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి టోర్నీని ప్రారంభించిన సఫారీలో ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో తడబడింది. మ్యాచ్ డబుల్ సూపర్ ఓవర్ వరకు వెళ్ళింది. చివర్లో దక్షిణాఫ్రికానే గెలిచింది. న్యూజిలాండ్పై 176 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. ఇక చివరగా యుఏఈపై 6 వికెట్ల తేడాతో గెలిచింది. సూపర్ 8 ప్రదర్శన సెమీస్ పై పడనుండడంతో భారత్ను దెబ్బ కొట్టేందుకు వ్యూహాలు రచిస్తోంది దక్షిణాఫ్రికా. సౌత్ ఆఫ్రికా కెప్టెన్ మార్క్రమ్ 4 ఇన్నింగ్స్లో 178 పరుగులు చేశాడు. అందులో 2 హాఫ్ సెంచరీలున్నాయి. సఫారీ టీంలో మరో కీలక బ్యాట్స్మెన్ డెవాల్డ్ బ్రెవిస్ డేంజర్ సిచ్యువేషన్లోనూ మ్యాచ్ను మలుపు తిప్పగలడు. ఇక క్వింటన్ డికాక్, ట్రిస్టన్ స్టబ్స్ కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చెమటలు పట్టిస్తారు. ఆల్రౌండర్ ఆన్సస్ లోయర్ ఆర్డర్లో భారీ షాట్స్ కొట్టగల సమర్థుడు. లుంగిడి, మఫాకా, నోకియా, కేశవ్ మహారాజ్ బౌలింగ్తో భారత్కు సవాల్ తప్పదు.